హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ నుంచి చాలా రోజుల తర్వాత తెలుగువారు అప్లై చేసుకునే విధంగా భారీ స్థాయిలో అసోసియేట్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అప్లై చేసినటువంటి అభ్యర్థులకి ఈరోజు మీకు కాల్ అయితే వస్తుంది. ట్రైనింగ్ ఇచ్చే పర్మనెంట్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6 వారాల పాటు మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మాకు సపోర్ట్ ఉంటుంది కదా. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పటికే 30,000కి పైగా మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. ఇక్కడ కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే బైజూస్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 400 ఓపెనింగ్స్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఫస్ట్ ఈ యొక్క పోస్టులకి ఇనీషియల్గా మీకు 6 వీక్స్ 6 వారాల పాటు ట్రైనింగ్ అనేది కల్పిస్తారు. ట్రైనింగ్కి సంబంధించి కూడా మనకి వీళ్ళు సాలరీ అనేది పే చేస్తున్నారు. ట్రైనింగ్లో వచ్చేసరికి మనకి 33,750 రూపీస్ ట్రైనింగ్కి సంబంధించి సాలరీ అనేది ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా గుర్తించి మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారు. 8 lakhs per annum సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. అందులో మనకి 5 lakhs అనేది ఫిక్స్డ్ పే అనేది ఉంటుంది. 3 lakhs అనేది పర్ఫార్మెన్స్ పే అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఇనీషియల్గా మనకి 6 వారాల పాటు ట్రైనింగ్ అనేది కల్పిస్తారు. దీన్ని మనము అప్లికెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాము. ఈ యొక్క అప్లికెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి 2 స్టేజెస్లో అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసరికి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 2 వీక్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి 4 వీక్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ విధంగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేజ్లో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇందులో వర్కింగ్ మోడల్ వచ్చేసరికి 6 days, అంటే మనకి ఒక 2 వీక్స్కి సంబంధించి వారంలో 6 రోజుల పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు. 1 day వచ్చేసరికి వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ 2 వీక్స్ ద ట్రైనీ విల్ బి అసెస్డ్ ఆన్ వేరియస్ పారామీటర్స్. ఓన్లీ క్వాలిఫైయింగ్ ట్రైనీస్ విల్ బి మూవ్డ్ టు స్టేజ్ 2 ఆఫ్ ది ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే స్టేజ్ 1లో మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఆన్ ద జాబ్ ట్రైనింగ్కి అయితే ఎంపిక చేస్తారు. ఈ యొక్క ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది 4 వీక్స్ అనేది ఉంటుంది. వర్కింగ్ మోడల్ వచ్చేసరికి 6 days అని చెప్పేసి ఇచ్చారు. లొకేషన్ కూడా చూడవచ్చు, మీరు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. నేను నోటిఫికేషన్లో ఉన్న పాయింట్ని మీకు మెన్షన్ చేస్తున్నాను. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఇక్కడ పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ 4 వీక్స్, మనకి ఒక 4 వీక్స్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అప్లికెంట్ ట్రైనీ విల్ బి అసెస్డ్ ఆన్ వేరియస్ పారామీటర్స్. ఓన్లీ క్వాలిఫైయింగ్ ట్రైనీస్ విల్ బికమ్ ఎలిజిబుల్ టు ఆఫర్ ఏ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఈ యొక్క ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని అసెస్మెంట్ చేసి, అంటే మీ యొక్క స్కిల్స్ అనేవి పర్ఫెక్ట్గా మీరు పర్ఫామ్ చేస్తున్నారా లేదని చెప్పేసి టెస్ట్ చేసి మిమ్మల్ని బీడీఏగా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇన్సైడ్ సేల్స్ అని చెప్పేసి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి బ్లూ కలర్లో అప్లై నౌ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, అలాగే ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినట్లయితే ఇక్కడ మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్నట్లయితే 0 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనట్లయితే మంత్ కూడా మీరు 0 అని చెప్పేసి మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సిటీ అప్లయింగ్ ఫర్ మీద క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి మనకి చాలా సిటీస్ అయితే ఉన్నాయి. మీకు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హైదరాబాద్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ 10%. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర
బీఈ ఆర్ బీటెక్ అని చెప్పేసి ఉంది. అలాగే బీటెక్ ప్లస్ ఎంబీఏ లేదా ఎంబీఏ అదర్ అని చెప్పేసి ఉంది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి మనకి బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్స్, ఓకేనా, ఎనీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు, బీఫార్మస్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఇలా ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 2014 నుంచి మీరు ట్రై అయితే చేయొచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏ ఇయర్లో కంప్లీట్ చేస్తే ఆ యొక్క ఇయర్ అనేది మెన్షన్ చేయండి. ఆ యొక్క ఒకవేళ మీరు బీటెక్ సెలెక్ట్ చేస్తే బీటెక్ అనేది ఏ ఇయర్లో కంప్లీట్ అయితే ఆ యొక్క ఇయర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కరెంట్ కంపెనీ దగ్గర మీరు ఫ్రెషర్ అయితే ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అలాగే కరెంట్ డిజిగ్నేషన్ దగ్గర కూడా ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అలాగే కరెంట్ సిటీసీ దగ్గర మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేయండి. ఇక్కడ కరెంట్ కంపెనీ దగ్గర ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేయండి, నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి. కరెంట్ డిజిగ్నేషన్ దగ్గర కూడా ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తే ఆ కంపెనీ నేమ్ అలాగే డిజిగ్నేషన్ అనేది మెన్షన్ చేయండి. ఫైనల్గా మనం ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ అనేది ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి అంటే డాక్ ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు, డాక్స్ ఫార్మాట్లో, పీడిఎఫ్, ఆర్టీఎఫ్, ఈ 4 ఫార్మాట్లో మాత్రమే మనం రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ అనేది టిక్ చేయండి. సో ఈ చెక్ బాక్స్ అనేది టిక్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ కిందికి స్క్రోల్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నేను సబ్మిట్ అప్లికేషన్ మీద మీ ముందే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇన్సైడ్ సేల్స్ అని చెప్పేసి వచ్చింది. సో ఈ విధంగా మనకి అప్లై చేసిన వెంటనే ఈ విధంగా రావడం మీద జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత మనకి మెయిల్ కూడా వస్తుంది. ఒకవేళ మీకు అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఈరోజు మీకు ఇక బైజూస్ సంస్థ రిక్రూట్మెంట్ వాళ్ళు మీకు కాల్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి బైజూస్ నుంచి రిలీజ్ అయినటువంటి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో డెఫినెట్గా ఒక వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. మనకి కేవలం ఇంటర్వ్యూ రౌండ్స్ ద్వారానే సెలక్షన్ అయితే ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లోనే మనము వర్క్ చేసుకోవచ్చు. బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఒక లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.